హాయ్ ఫ్రెండ్స్, ఉపవాసాలు ఉన్నప్పుడు ఉల్లి వెల్లుల్లి వాడకుండా గుత్తి బెండకాయ కూర అండి. అంటే చూడండి, గుత్తి వంకాయలాగా మనం వంకాయ పాళంగా వండుతాం కదా, అలాగే బెండకాయని కూడా చిన్న చిన్న బెండకాయలు తెచ్చుకుంటే కనుక ఇలా గుత్తి బెండకాయలా వండుకోవచ్చండి. అంటే మనం ఉపవాసాలు ఉన్నప్పుడు, లేదంటే కార్తీక సోమవారాలు, లేదంటే మనం చూడండి ఏదైనా స్వాములకి భోజనాలు అవి పెట్టాలనుకుంటే ఇలాంటి కూరలు ఎంచుకుంటే బాగుంటాయండి. దానికి చూడండి, బెండకాయ అలాగా నాలుగు పక్కల తరుక్కోవాలండి. ఆ తరుక్కున్న బెండకాయల్ని సేమ్ మనం వంకాయ ఎలా అయితే తరుక్కుంటామో అలాగే బెండకాయలను కూడా తరుక్కోవాలి. దానికి 2 స్పూన్లు ఆయిల్, ఇవాళ అయితే నేను గ్రౌండ్ నట్ ఆయిల్ వాడానండి. అంటే ఒక్కొక్కసారి కూరలకి గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వాడుకుంటే కూరలు చాలా కమ్మగా ఉంటాయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎప్పుడు సన్ఫ్లవర్ ఆయిలే కాకుండా చెప్తున్నాను కదా, నూనె కూడా మార్చి మార్చి తీసుకుంటే మంచిది. దానికి చూడండి, అలా ఉప్పు పసుపు వేసి మధ్య మధ్యలో చూసుకుంటూ మూత పెట్టుకుని బెండకాయలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న బెండకాయల్ని పక్కకి తీసి, మనం ఈవేళ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడకుండా చేస్తాను కదండి కూర. అయితే ఉల్లి వెల్లుల్లి కూడా వాడుకుని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఆ పేస్ట్ వాడేటప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసి కూడా చేసుకోవచ్చు. ఫర్దర్ వీడియోల్లో నేను అలా కూడా చేసినప్పుడు కూరని తప్పకుండా షేర్ చేస్తాను. ఈవేళ అయితే ఈ బెండకాయలకి ఓన్లీ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చేస్తున్నానండి. అయితే కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా ఉల్లి వెల్లుల్లి తీసుకోకపోవడం మంచిదండి. అంటే మాంసాహారం అలాగే ఉల్లి వెల్లుల్లి లేకుండా అలా చేస్తే మంచిదని చెప్పి కార్తీక మాసం కూరల కింద నేను ఉల్లి వెల్లుల్లి వాడకుండా చేసినప్పుడు కూరలన్నీ కూడా షేర్ చేస్తున్నానండి. తప్పకుండా ఛానల్లో కూరలన్నీ చూసి ఫాలో చేయండి. అలాగే నచ్చిన వంటకాలు వండుకుంటూ, అలాగే మీరు చేసినప్పుడల్లా మీకు ఎలా కుదిరినాయో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. దానికి చూడండి, అలాగా టమాటాని తరిగిన టమాటా, అలాగే కొత్తిమీర, కొద్దిగా శనగ పలుకులు, తర్వాత జీడిపప్పు వేసుకుంటే బాదం కూడా బాగుంటుంది. అయితే ఇవాళ నేను వేయలేదండి. అంటే అన్నీ వేసేసినా కూర టేస్ట్ మారుతుంది, కానీ కొన్ని కొన్ని వేసి చేసుకుంటే వాటి తాలూకా టేస్ట్ కూడా తెలుస్తుంది కదా. అన్నీ వేసి చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, అంటే రకరకాలుగా వండుకుంటే బాగుంటుంది కదా. అలాగే దానికి చూడండి, అదే బాణీలో మళ్ళా అదే ఆయిల్లో కొద్దిగా మనం వేసుకున్న పేస్ట్, తర్వాత ఏమో కారం, గరం మసాలా కూడా హోమ్ మేడ్ అండి. నా ఛానల్లో చేసి పెట్టున్నానండి, ఎలా చేసానో చూడండి. అలాగే దానికి సరిపడ్డ సాల్ట్, కోకోనట్ పేస్ట్ అండి, అంటే కొబ్బరిని కొద్దిగా పచ్చిమిరపకాయ వేసి వేసానండి. అలాగే ఆ పేస్ట్ వాడుకుంటే చాలా బాగుంటుంది. ఆ కొబ్బరికాయ పేస్ట్, ఈ వేసిన పప్పులు ఇవన్నీ కూడా కూరకి మంచి టేస్ట్ని ఇస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే పేస్ట్ కూడా మంచి, అంటే మనకి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. నేను చూపించిన విధంగా మనం మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుకుంటూ, అలాగే మూత పెట్టుకుని మంచిగా మగ్గించుకున్న తర్వాత ఇందాకలా వేయించుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి శుభ్రంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ఇంకొక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు, అంటే మనం వేసిన 2 స్పూన్ల ఆయిల్ కూడా మనకు తెలిసిపోతుంది కదండి, కూర తేలుతుంది ఆ ఆయిల్. ఆ తేలిన తర్వాత మనకేంటంటే స్టవ్ కట్టేసుకుని మనం తినడానికి రెడీగా వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే అయితే ఇది మనం చూడండి, ఫ్రైడ్ రైస్లతో కూడా తీసుకుంటే బాగుంటుంది. మనకి అస్సలు ఉల్లి వెల్లుల్లి వాడని లోటు అయితే అస్సలు తెలియదండి. అంటే మెయిన్ టమాటా వాడిన పప్పులు, అలాగే కొత్తిమీర మంచి టేస్ట్ని ఇస్తాయండి కర్రీకి. అలాగే మీరైతే ఈ కూర తప్పకుండా ఇలా ట్రై చేయండి. ట్రై చేస్తారు కదండి, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీకు చేరాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్రహ్మరాస్ వరల్డ్. చూడండి, వేళ వేడి అన్నంతో తీసుకున్నానండి. వేడి అన్నంతో ఇది అయితే నెయ్యి వేసుకుని, లేదంటే నువ్వుల నూనె వేసుకుని కూర కలుపుకోవచ్చు, లేదంటే అలాగే తీసుకోవచ్చు. ఎందుకంటే కూరకు వాడింది గ్రౌండ్ నట్ ఆయిల్ కదా, అలా కూడా బాగుంటుందండి. అలాగే ఈవేళ నేను చపాతీతో కూడా తీసుకున్నానండి. అంటే డైలీ నేను ఓన్లీ రాత్రిపూట టిఫిన్సే చేస్తానండి. అలాగే వేళ అయితే చపాతీతో ట్రై చేశాను, సూపర్గా ఉంది. చపాతీతో బాగుంటుంది, పరాటీతో బాగుంటుంది, ఫ్రైడ్ రైస్తో బాగుంటుంది, దేంతోనైనా చాలా బాగుంటుందండి. అంటే గ్రావీలా ఉంది కదా కూర, అందుకని మొత్తం చపాతీతో అయినా పరాటాతో అయినా కూడా బాగుంటుందండి. మీరు కూడా అందరూ కూడా ఇలా ట్రై చేసి కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ బ్రహ్మరాస్ వరల్డ్. థ్యాంక్ యూ.